ఉండడానికి ఇల్లు లేకుండా అవస్థ పడుతున్నటువంటి ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఇల్లు వచ్చినాయా అమ్మా? తెలంగాణ వచ్చినాక ఇల్లు వచ్చినాయా? మరి ఉండడానికి ఇల్లు లేదు. కట్టుకుందామంటే కట్టుబడి రేటే లక్షణాలు ఉంది. ఇసుక దొరకది. పక్కన ఇసుక తెచ్చుకుందామంటే మనకు ఫిరం, కానీ బయటికి మాత్రం స్మగ్లింగ్ ఫుల్ గా చేస్తా ఉంటారు. అలా ఎమ్మెల్యేల పాత్ర ఉంటాయి, మంత్రులు ఉంటారు, నాయకులు ఉంటారు. ఇవాళ మనకు కాంగ్రెస్ ప్రభుత్వం భూదాన ఉద్యమమే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి భూదాన్ పోచంపల్లి నుంచి నడిచింది. ఆ స్ఫూర్తితోటి వందలాది ఎకరాలు, వేలాది ఎకరాలు ఆ రోజు భూస్వాములు వంచీలు పోరాటాల ద్వారా కూడా పంచబడ్డాయి. కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత భూములు కొంతమంది ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతలు కబ్జాలు చేసి వెనకటెట్లయితే ఒక్కొక్కరికి 100 ఎకరాలు, 200 ఎకరాలు, 500 ఎకరాలు ఉండేదో ఇప్పుడు నయా భూస్వామ్య విధానం వచ్చింది. అందుకనే ఇక్కడ 100 ఎకరాలతోటి ఫామ్ హౌస్ వెలిసింది. గతంలో ఎవరు పాపం ఈ ఊరికి ఒక 20 ఎకరాలు ఇచ్చినారు అన్నారు పెద్ద మనిషి. అంటే ఆ యొక్క స్ఫూర్తి ఆ రోజు ఉన్నటువంటి పెద్దలకు వచ్చింది. కానీ ఈ రోజు మాత్రం ముఖ్యమంత్రి గారికి ఒక పెద్ద ఫామ్ హౌస్, మల్లారెడ్డి గారికి, మంత్రి మల్లారెడ్డికి ఒక ఫామ్ హౌస్. మల్లారెడ్డి అంటున్నాడు మొన్న స్టేజ్ మీద, అన్నా కేటీఆర్ అన్న నీకు కూడా 360 ఎకరాలు ఉన్నది కదా ఫామ్ హౌస్, నేను నువ్వు ఒక కాడనే కట్టుకుందాం అనేది జోక్ చేస్తా ఉన్నారు. మన దగ్గర నుంచి ఏమో ప్రకృతి వనం కడితే మనదే, బడి కడితే మనదే, రోడ్ వేస్తే మనదే. లేకుంటే ముఖ్యమంత్రి గారి ఫామ్ హౌస్ పోయే రోడ్ కావాలన్నా మన భూములే పోతాయి. అవి ఎవరిచ్చిరు? ఏమనంటే గవర్నమెంట్ భూమి అంటారు. గవర్నమెంట్ అంటే ఎవరు? ప్రజలు. ప్రజలకు ఆ రోజు ఇందిరమ్మ గారు అదే విధంగా భూదాన ఉద్యమ స్ఫూర్తితోటి వందలాది ఎకరాలు భూములు పంచితే ఇప్పుడు ఒక్కరికన్నా ఎకరం మన భూమి ఇస్తానమ్మా? ఇల్లు కట్టుకోవడానికన్నా జాగిస్తానా? కానీ అన్ని తీసుకుంటా అన్నారు. ఏదైనా ఊరు అవసరం కోసం తీసుకున్నారే అనుకోండి, ఏదైనా బిల్డింగ్ కడదామని. పేదోళ్ళకు వంచింది ఇందిరమ్మ ప్రభుత్వం. మరి ఇప్పుడు వచ్చి గుంజుకుంటే ఎట్లా? మరి వాళ్ళకు కూడా ఏదైనా ఇంత నష్టపరిహారం అన్న కట్టియాలి కదా. గవర్నమెంట్ భూమి కాబట్టే కాంగ్రెస్ భూమి, కాంగ్రెస్ ప్రభుత్వం పేదోళ్ళకు వంచి ఇల్లు కట్టించింది, భూములు వంచింది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి అదే భూములు లాక్కొని వాళ్ళ అన్యాయులకు ఇస్తాంది, లేదా రియల్ ఎస్టేట్ చేసుకుంటా ఉంది. రాను రాను మనలాంటి వాళ్ళకి సొంత ఇల్లు కట్టుకునే అవకాశం లేదు. మొత్తం అమ్మేసునే పెట్టుకున్నారు. ఎదిరించాలి, నిలదీయాలి. ఈ గడ్డనే పోరాటాలకు అడ్డ. నల్గొండ జిల్లా అన్నా, ఆలేరు అన్నా అన్ని ఉద్యమాలు చేసి భూమి కోసం పోరాడి వందలాది మంది ప్రాణ త్యాగాలు చేసినటువంటి గడ్డ. ఈ రోజు కళ్ళ ముందే భూములన్నీ కొంతమంది వశమైతుంటే రేపటిదోళ్ళ కష్టాలు కన్నీళ్లు దుడిసే ప్రభుత్వం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.